మీరు తినే ఫిష్ ఎక్కడి నుంచి వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం సముద్రం నుంచే కాదు, మనకి చెరువుల్లో అండ్ ట్యాంక్స్‌లో కూడా ఫిష్‌ని అనేది గ్రో చేస్తున్నాం. స్టూడెంట్స్‌కి ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ఫార్మర్స్‌కొచ్చేసరికి ఇది ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ ఆపర్చునిటీ. అసలా ఆక్వాకల్చర్ అంటే ఏమిటి? అసలెలా చేస్తారు? దీంట్లో టైప్స్ ఏంటి? ఎంత ఇంపార్టెంట్ అంటే ఫ్యూచర్ ఫుడ్‌కి ఇది బ్యాక్‌బోన్ అనమాట. ఈ వీడియోలో సింపుల్‌గా, ప్రాక్టికల్‌గా, కంప్లీట్‌గా నేను ఆక్వాకల్చర్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. మీరెవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఇలాంటి యూజ్‌ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే అప్‌కమింగ్ వీడియోస్ అనేవి మిస్ అవ్వరు. ముందుగా ఆక్వాకల్చర్ అంటే ఏమిటి అనేది చాలా సింపుల్‌గా అర్థం చేసుకుందాము. ఫస్ట్ ఆక్వాకల్చర్ అంటే ఆక్వాటిక్ యానిమల్స్ లైక్ ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్ అండ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ మన ఎన్విరాన్మెంట్‌లో కంట్రోల్ కండిషన్స్‌లో వీటిననేవి గ్రో చేయడం అనమాట. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అనంటే మనకి సీస్ లేదా రివర్స్‌లో ఫిషెస్ అనేవి ఎలాగా న్యాచురల్‌గా గ్రో అవుతాయి కదా! ఇక్కడ మనకి ఆక్వాకల్చర్‌లో ఏంటి అనంటే మనమే ట్యాంక్స్, పాండ్స్‌ని, కేజెస్‌ని క్రియేట్ చేసుకొని వాటిననేది గ్రో చేస్తాము. అంటే ఇది వాటర్ ఫార్మింగ్ లాంటిది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్‌లో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మన దగ్గర ఒక చెరువు ఉందనుకోండి. దాంట్లో ఫిషెస్ ఏంటి రోహు, కట్ల లాంటి చేపల్ని మనం నీటిలోకి వదిలి రెగ్యులర్‌గా ఫీడ్ ఇస్తూ అలాగే వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ చేస్తాం. ఇదే మనకి ఏంటి అనంటే ఆక్వాకల్చర్. ఇది మనం ఓన్‌గా చేసామనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అనంటే ప్రాన్స్ ఫార్మింగ్. ఇది కూడా షింప్ ఫార్మింగ్ అనమాట. ఇది కూడా మనం ఆక్వాకల్చర్‌లో ఒక పార్ట్. ఫార్మర్స్ పాండ్స్‌లో ప్రాన్స్‌ననేది పెంచి మార్కెట్‌కి అమ్ముతారనమాట. ఇంకాస్త వైడ్‌గా చూస్తే దీంట్లోకొచ్చేసరికి ఏముంటాయంటే ఫిష్ ఫార్మింగ్, షింప్ ఫార్మింగ్, క్రాబ్ కల్చరు అండ్ సీవీడ్ కల్టివేషన్ ఇవన్నీ ఆక్వాకల్చర్‌కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇంకా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనంటే ఇది న్యాచురల్ ఫిషింగ్ కాదనమాట. ఇది ఏంటి అనంటే ఇప్పుడు మనం పాండ్స్, కేజెస్ అనేవి మన ప్లాన్డ్‌గా మనం క్రియేట్ చేసుకుంటాము. వాటిని యానిమల్స్‌ని అనేవి కంట్రోల్డ్‌గా మన ఎన్విరాన్మెంటల్ కండిషన్స్‌లో పెంచుతాం కాబట్టి సైంటిఫిక్‌గా చేసే ఫార్మింగ్ ప్రాసెస్ అనమాట ఇది. ఇది ఆక్వాకల్చర్ వచ్చేసరికి ఇది స్టూడెంట్స్‌కి ఇది కాన్సెప్ట్‌గా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఫార్మర్స్‌కొచ్చేసరికి ఇన్‌కమ్ జనరేట్ చేసే స్ట్రాంగ్ ఆపర్చునిటీ. సో, అందుకే మనం ఆక్వాకల్చర్‌ని ఫ్యూచర్ ఫుడ్ ప్రొడక్షన్‌లో ఒక బిగ్ రోల్ ప్లే చేసే సెక్టార్‌గా మనం ఆక్వాకల్చర్‌ని కన్సిడర్ చేస్తామనమాట. ఇప్పుడు మనం ఆక్వాకల్చర్ ఇంపార్టెన్స్ గురించి చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫుడ్ ప్రొడక్షన్ గురించి చూద్దాము. ప్రస్తుతం మనకి పాపులేషన్ అనేది చాలా ఫాస్ట్‌గా పెరిగిపోతుంది. అందుకే మనకి ఫుడ్ డిమాండ్ కూడా రోజు రోజుకి అనేది పెరిగిపోతుంది. ఇక్కడ మనకి ఆక్వాకల్చర్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఫుడ్ ప్రొడక్షన్ అనేది. ఎందుకనంటే నేచురల్ ఫిషింగ్ మీద మాత్రమే కాకుండా మనం డిపెండ్ అవ్వకుండా ఓషన్స్‌లో ఉన్న ఫిషెస్ అయితే మనకి సరిపోవనమాట ఉన్న ఫిషెస్. మనకి నేచురల్ ఫిషింగ్ ద్వారా మనకి ఫిషెస్ అనేది ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. కానీ ఆక్వాకల్చర్ ద్వారా మనం ప్లాన్డ్‌గా అండ్ కంట్రోల్డ్‌గా ఫిష్ ప్రొడక్షన్ అనేది మనం పెంచగలుగుతున్నాం. అంటే లైక్ ఫార్మర్స్ అనేది పాండ్స్‌లో అండ్ ట్యాంక్స్‌లో అనేది ఎక్కువ క్వాంటిటీలో ఫిషెస్ అండ్ ప్రాన్స్‌ని పెంచి వాటిని మార్కెట్‌కి అనేది సప్లై చేస్తున్నారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అనంటే ఆక్వాకల్చర్ వల్ల చాలామందికి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది దొరుకుతుంది. అది దేనివల్ల అంటే ఫిష్ వల్లే కదా మనకి ప్రోటీన్ అనేది వస్తుంది. దానివల్ల ఫిష్ ఉండడం వల్ల మనకి కంటిన్యూయస్‌గా అనేది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది అందుతుంది. అందుకే ఫుడ్ సెక్యూరిటీకి మనకి ఆక్వాకల్చర్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎకనామిక్ గ్రోత్ గురించి చూద్దాము. ఆక్వాకల్చర్ వల్ల ఫార్మర్స్‌కి అనేది మంచి ఇన్‌కమ్ అనేది ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి. చిన్న పాండ్ ఉన్నా కూడా అలాగే ప్రాపర్ ప్లానింగ్‌తో ఫిష్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేసి చాలా ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేయవచ్చు. అండ్ ఇదే కాకుండా ఈ సెక్టార్ వల్ల మనకి జాబ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. లైక్ ఫిష్ ఫార్మింగు, ఫీడ్ సప్లై, ట్రాన్స్‌పోర్టు, ల్యాబ్స్ అని, అలాగే మార్కెటింగ్ అని చాలా ఏరియాస్‌లో మనకి ఎంప్లాయ్‌మెంట్ అనేది పెరుగుతుంది. ఎక్స్‌పోర్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఫిష్ ఫార్మింగ్ ద్వారా ఇండియాలో ఫారిన్ కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేసి మంచి ఇన్‌కమ్ అనేది జనరేట్ చేస్తుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అనంటే ఆక్వాకల్చర్ ఫార్మర్స్‌కి ఇన్‌కమ్ ఇస్తుంది. అలాగే మన ఇండియాకి ఎకనామిక్‌గా స్ట్రాంగ్ అనేది చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి అనంటే ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ కోసం చూద్దాము. మనకి ఆక్వాకల్చర్ వల్ల డైరెక్ట్‌గా అండ్ ఇండైరెక్ట్‌గా చాలా జాబ్స్ అనేవి ఉన్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్‌గా ఫిష్ ఫార్మింగ్ చేసే ఫార్మర్స్‌కి, అలాగే హ్యాచరీస్‌లో ఉండే సీడ్ ప్రొడక్షన్, అలాగే ఫీడ్ తయారీకి, ట్రాన్స్‌పోర్ట్ అండ్ మార్కెటింగ్, సెల్లింగ్ ఇలానే చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. అంటే ఇదొక ఫార్మర్‌కి మాత్రమే కాదు, చాలామంది స్టూడెంట్స్‌కనేది ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ ఆక్వాకల్చర్ వల్ల ఎంప్లాయ్‌మెంట్ అనేది పెరిగి చాలా మందికి ఇన్‌కమ్ సోర్స్‌గా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎఫిషియంట్ రిసోర్స్ యూజ్ గురించి చూద్దాము. ఆక్వాకల్చర్‌లో మనం లిమిటెడ్ వాటర్ ఏరియాని కూడా ఎఫిషియెంట్‌గా యూజ్ చేసుకోవచ్చు. చిన్న పాండ్ ఉన్నా కూడా ప్రాపర్ మేనేజ్‌మెంట్‌తో మంచి ప్రొడక్షన్ అనేది మనం పెంచుకోవచ్చనమాట. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అనంటే ఫిష్ ఫార్మింగ్‌కి ల్యాండ్ రిక్వైర్మెంట్ కూడా తక్కువగా ఉంటుంది. అగ్రికల్చర్ లాగా ఎక్కువగా భూమి అనేది అవసరం ఉండదు. అంటే లెస్ రిసోర్స్‌తో మనం ఎక్కువ ప్రొడక్షన్ అనేది పొందగలుగుతాం. ఇదే ఎఫిషియన్సీ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్యూసెస్ ప్రెషర్ ఆన్ వైల్డ్ ఫిషరీస్. మనుషులు ఎక్కువగా ఫిష్ అనేది కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి న్యాచురల్‌గా ఓషన్స్, రివర్స్‌లో ఫిషింగ్ అనేది ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. ఇలాగే కంటిన్యూ అయితే మనకి వైల్డ్ ఫిష్ పాపులేషన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి ఇలా తగ్గితే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది మనకు దొరకదు. కానీ మనం ఆక్వాకల్చర్ వల్ల మనం ఫార్మ్స్‌లో ఫిష్‌ని, ష్రింప్స్‌ని, క్రాబ్స్‌ని అనేవి మనం గ్రో చేయడం వల్ల మనకి ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. కాబట్టి నేచురల్ వాటర్ బాడీస్ మీద మనకి ప్రెషర్ అనేది తగ్గుతుంది. అంటే ఇండైరెక్ట్‌లీ ఆక్వాకల్చర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ గురించి మాట్లాడుకుందాము. ఈ స్లైడ్‌లోకొచ్చేసరికి మనకి మెయిన్‌గా 3 టైప్స్ ఆఫ్ అనేది చూస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్, సెకండ్ వన్ వచ్చేసి బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్, థర్డ్ వచ్చేసి మెరైన్ ఆక్వాకల్చర్. ఇవి నీటి రకం బట్టి మనం డివైడ్ చేసిన టైప్స్. ఇప్పుడు మనం ఒక్కొక్కటి క్లియర్‌గా, సింపుల్‌గా అనేది అర్థం చేసుకుందాము. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ గురించి డీటెయిల్‌గా చూద్దాము. ముందుగా డెఫినేషన్ ఏంటి అనంటే ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అంటే సాల్ట్ లేకుండా ఉండే వాటర్‌లో అంటే లైక్ పాండ్స్, లేక్స్, రివర్స్ లాంటి వాటర్‌లో ఫిష్ అండ్ ఇతర ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్‌ని కంట్రోల్ కండిషన్స్‌లో గ్రో చేయడం అన్నమాట. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అనంటే మన చెరువుల్లో, ట్యాంకుల్లో మనమే ఫిష్ ఫార్మింగ్ అనేది చేయడం అన్నమాట. అదే లైక్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అన్నమాట. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. మన ఇండియాలో ఎక్కువగా పెంచే చేపలు ఏంటి అనంటే రోహు, కట్ల, మృగాల అండ్ తిలాపి ఇవన్నీ ఫ్రెష్ వాటర్ స్పీసీస్ అనమాట. ఫార్మర్స్ అనేది చెరువుల్లో ఈ చేపలను పెంచి లోకల్ మార్కెట్‌కి అనేది సప్లై చేస్తారు. ఇవి వచ్చేసరికి ఫాస్ట్‌గా గ్రో అవుతాయి అండ్ డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనం కామన్ సిస్టమ్స్ గురించి చూద్దాము. ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్‌లో జనరల్‌గా ఉపయోగించే సిస్టమ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడే. ఫస్ట్ వచ్చేసరికి పాండ్స్ లైక్ చెరువులనమాట దీన్ని. ఇది మోస్ట్ కామన్ మెథడ్. ఫార్మర్స్ అనేది చెరువుల్లో ఫిష్‌ని అనేది గ్రో చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ట్యాంక్స్ అనమాట. ఇది కాంక్రీట్ లేదా ప్లాస్టిక్ ట్యాంక్స్‌లో కూడా ఫిష్ ఫార్మింగ్ అనేది చేస్తారు. ఎస్పెషల్లీ స్మాల్ స్కేల్ లేదా ఇంటెన్సివ్ ఫార్మింగ్ అనేవి ట్యాంక్స్ అనేవి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి రీసర్క్యులేటరీ సిస్టమ్ రేస్ అనమాట. ఇది అడ్వాన్స్డ్ సిస్టమ్. సేమ్ వాటర్‌ని అనేది ఫిల్టర్ చేసి మళ్ళీ యూజ్ చేస్తారు. ఇది వాటర్ సేవింగ్ అవుతుంది. కానీ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కేజ్ కల్చర్. లేక్స్ లేదా రిజర్వాయర్స్‌లో కేజెస్ అనేవి యూజ్ చేసి ఫిష్‌ని అనేది గ్రో చేయడం ఇదొక మెథడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంపార్టెన్స్ గురించి చూద్దాము. ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ ఫార్మింగ్స్‌కి ఇది చాలా యూజ్‌ఫుల్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి ఇది ఈజీగా స్టార్ట్ చేయగలిగే ఫార్మింగ్. చిన్న చెరువు కూడా ఇది ఈ ఈ ఫార్మింగ్ అనేది ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అనేది చెయ్యొచ్చు. రెండోది ఏంటి అనంటే ఇది ఒక మంచి ఇన్‌కమ్ సోర్స్ అనమాట. ప్రాపర్‌గా మనకి మేనేజ్‌మెంట్ ఉంటే మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. మూడోది వచ్చేసరికి పీపుల్స్‌కి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది దొరుకుతుంది. అంటే ఫిష్ నుంచి వచ్చే సప్లై కంటిన్యూయస్‌గా ఉంటుంది కాబట్టి మనకి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే రూరల్ ఏరియాస్‌లో కూడా ఇది ఎంప్లాయ్‌మెంట్ అనేది కూడా పెరుగుతుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అనంటే ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ అనేది లో ఇన్వెస్ట్‌మెంట్‌తో స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్ ఇవ్వగలిగే ఫార్మింగ్ సిస్టమ్ అనమాట ఇది. ఇప్పుడు మనం బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ గురించి డీటెయిల్‌గా చూద్దాము. ముందుగా బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ అంటే ఫ్రెష్ వాటర్ అండ్ సాల్ట్ వాటర్ అనేది మిక్స్ అయ్యేన నీటిలో అంటే లైక్ కోస్టల్ ఏరియాస్, ఎస్ట్రూస్ లాంటి చోట్ల ఉండే ఆక్వాటిక్ స్పీసెస్‌ని మనం కంట్రోల్ కండిషన్స్‌లో పెంచడం అనమాట. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అనంటే బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ అంటే కొంచెం ఉప్పు కలిసిన నీటిలో చేసే ఫిష్ లేదా స్టింప్ ఫార్మింగ్‌ని బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ మనం అంటాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్స్ గురించి చూద్దాము. ఈ ఈ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్‌లో మోస్ట్ పాపులర్ ఎగ్జాంపుల్స్ ఏంటి అనంటే ష్రింప్ ఫార్మింగ్ అనమాట. అంటే ష్రింప్స్ అనేది పాండ్‌లో కల్చర్ చేయడం.
ఇండియాలో కోస్టల్ ఏరియాస్‌లో చాలామంది ఫార్మర్స్ షింప్ ఫార్మింగ్ అనేది చేస్తున్నారు. ఇది ఎక్స్‌పోర్ట్ మార్కెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్స్ ఏంటి అనంటే బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్‌కి మడ్ క్రాబ్ ఫార్మింగ్, అలాగే మిల్క్ ఫిష్ కల్చర్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనం కీ ఫీచర్స్ ఏంటో చూద్దాము. ఫస్టు ఈ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్‌లో సెలినిటీ అనేది ఉంటుంది. అంటే సాల్ట్ లెవెల్ అనేది కంట్రోల్డ్‌గా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ పీహెచ్, ఆక్సిజన్ లెవెల్స్, సెలినిటీ అన్నీ రెగ్యులర్‌గా మనం చెక్ చేస్తూ ఉండాలి. మూడోది వచ్చేసరికి ఫ్రెష్ వాటర్ ఫార్మింగ్‌తో కంపేర్ చేస్తే ఇది కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ అనేది కావాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వెస్ట్‌మెంట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ రిటర్న్స్ కూడా హైగా అనేది ఉంటాయి. నెక్స్ట్ మనం సూటబుల్ స్పీసెస్ గురించి చూద్దాము. బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్‌కి సూటబుల్ అయ్యే స్పీసెస్ ఏంటి అనంటే ఫస్ట్ స్ట్రింప్స్ అనమాట. ఇది ఎస్పెషల్లీ బనామీ స్ట్రింప్ అనేది చాలా పాపులర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మడ్ క్రాబ్. మూడోది వచ్చేసరికి మిల్క్ ఫిష్. ఇవి సాల్ట్ మిక్స్ అయిన నీటిలో ఇవి బాగా గ్రో అవుతాయి అనమాట. అండ్ మార్కెట్ డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ అనేది ఫార్మర్స్‌కి హై ఇన్కమ్ అనేది ఆపర్చునిటీగా ఉంటుంది. రెండోది వచ్చేసరికి షింప్ ఫార్మింగ్ ద్వారా ఇండియాలో ఫారిన్ కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేసి మంచి రెవెన్యూ వస్తుంది. మూడోది వచ్చేసరికి కోస్టల్ ఏరియాస్‌లో కూడా ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. నాలుగోది వచ్చేసరికి లిమిటెడ్ ల్యాండ్‌ని కూడా ప్రాఫిటబుల్‌గా యూజ్ చేయగలుగుతారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్‌కి ఇది హై ఇన్వెస్ట్‌మెంట్, హై ప్రాఫిట్ ఫార్మింగ్ సిస్టమ్ అనమాట. అందుకే బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్‌ని కమర్షియల్ ఫార్మింగ్‌లో కూడా చాలా ఇంపార్టెంట్‌గా కన్సిడర్ చేస్తారు. ఎస్పెషల్లీ షింప్ ఫార్మింగ్ వల్ల ఫార్మర్స్‌కి వచ్చే మంచి ఇన్కమ్ అనమాట ఇవి. లాస్ట్ మెరైన్ ఆక్వాకల్చర్ గురించి డీటెయిల్‌గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ డెఫినేషన్ ఏంటి అనంటే మెరైన్ ఆక్వాకల్చర్ అంటే పూర్తిగా సాల్ట్ వాటర్ అంటే లైక్ సీస్ అండ్ ఓషన్స్‌లో ఉండే ఆక్వాటిక్ స్పీసెస్‌ని మనం కంట్రోల్డ్ కండిషన్స్‌లో గ్రో చేయడం. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అనంటే సముద్రంలో కేజెస్ లేదా కోస్టల్ ఏరియాస్‌లో ఫిష్ అండ్ ఇతర ఆక్వాటిక్ యానిమల్స్‌ని ఫార్మింగ్ చేయడం. ఇదే మెరైన్ ఆక్వాకల్చర్ అంటారు. ఇప్పుడు మనం ఇది మెరైన్ ఆక్వాకల్చర్ అనేది ఎక్కడ చేస్తారో అనేది ఇప్పుడు చూద్దాము. మెరైన్ ఆక్వాకల్చర్ వచ్చేసరికి ఎక్కువగా కోస్టల్ రీజియన్స్‌లో అండ్ సీ షోర్స్ దగ్గర లేదా ఓపెన్ సీలో కేజెస్ అనేవి యూజ్ చేసి కల్చర్ అనేది చేస్తారు. మనకి ఇండియాలోకి వచ్చేసరికి కోస్టల్ స్టేట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ లాంటి ప్రాంతాల్లో ఇవి అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు మెరైన్ ఆక్వాకల్చర్ స్పీసెస్ అనేవి చూద్దాము. ఏంటి అనంటే ఫస్ట్ సీ బాస్, సెకండ్ గ్రూపర్, నెక్స్ట్ కోబియా, నెక్స్ట్ వచ్చేసరికి సీవీడ్స్ అండ్ ది షెల్ ఫిష్‌లోకి వచ్చేటప్పటికి మజిల్స్ అండ్ ఆయిస్టర్స్. ఇవి సాల్ట్ వాటర్‌లో బాగా గ్రో అవుతాయి అండ్ మార్కెట్ డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మెరైన్ వాటర్ యొక్క కీ ఫీచర్స్ అనేవి చూద్దాం ఇప్పుడు. ఇది ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇది పూర్తిగా మనకి సాల్ట్ వాటర్ ఎన్విరాన్మెంట్‌లోగానే జరుగుతుందనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి కేజ్ కల్చర్ చాలా కామన్. అంటే సీలో ఫ్లోటింగ్ కేజెస్ అనేవి ఉంచి దాంట్లో ఫిష్‌ని అనేది గ్రో చేస్తారు. మూడోది వచ్చేసరికి ఫార్మింగ్‌కి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది అవసరం. లైక్ వాటర్ కరెంట్స్, వేవ్స్, వెదర్ కండిషన్స్ అవన్నీ కన్సిడర్ చేయాలి మనం. నాలుగోది వచ్చేసరికి ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ అనేది పాసిబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం మెరైన్ ఆక్వాకల్చర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చూద్దాము. మెరైన్ ఆక్వాకల్చర్ వల్ల లార్జ్ స్కేల్‌లో ఫిష్ ప్రొడక్షన్ అనేది చేయొచ్చు. రెండోది వచ్చేసరికి హై వాల్యూ స్పీసెస్‌ని పెంచి మనం ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా పొందవచ్చు. మూడోది వచ్చేసరికి సీ ఫుడ్ ఎక్స్‌పోర్ట్‌కి ఇది చాలా ఇంపార్టెంట్ సెక్టర్. నాలుగోది వచ్చేసరికి న్యాచురల్ ఫిషింగ్ మీదే ప్రెజర్ తగ్గుతుంది. ఎందుకంటే ఫార్మ్స్‌లో అనేది మనకి ప్రొడక్షన్ జరుగుతుంది. ఇంకా మెరైన్ ఆక్వాకల్చర్ కోసం సింపుల్‌గా చెప్పాలి అనంటే లార్జ్ స్కేల్, హై ఇన్వెస్ట్‌మెంట్, హై రిటర్న్ ఫార్మింగ్ సిస్టమ్ అనమాట. ఇలా ఆక్వాకల్చర్‌లో ఫ్రెష్ వాటర్, బ్రాకిష్ వాటర్ అండ్ మెరైన్ ఈ 3 మెయిన్ టైప్స్ ఉంటాయి. ప్రతి టైప్‌కి దాని ఓన్ అడ్వాంటేజెస్, ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. మనకి లొకేషన్, ఇన్వెస్ట్‌మెంట్ నాలెడ్జ్‌ని బట్టి ఫార్మర్స్ అనేవి ఈ 3 టైప్స్‌లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆక్వాకల్చర్ గురించి లైక్ డెఫినేషన్స్ నుంచి టైప్స్, ఇంపార్టెన్స్ వరకు కంప్లీట్‌గా క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.